తాండూరు ప్రముఖ టీవీ ఛానల్ బీఆర్కే న్యూస్లో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న జై భారత సంస్థ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ విహారం రమణమూర్తిపై జరిగిన దాడిని నిరసిస్తూ తాండూరులో వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తాండూరు బస్టాండ్ సమీపంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నాయకులు నిరసన వ్యక్తం చేస్తూ చర్చా వేదికల్లో భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తూ భౌతిక దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మానస టీవీ ప్రతినిధి భూమేష్, వికారాబాద్ జిల్లా తీసుకొస్తూ హిందువులు పోరాడుతూ హిందువుల హక్కుల గురించి మాట్లాడుతూ ముందుకు పోతున్నారు. ఆయన ఒక నిజమైన హిందూగా హిందూ ఎట్లుండాలి, హిందూ అన్నది ఎట్లా మనం ముందుకు పోవాలి, హిందూ ఎవరు కాదు అని ఆయన ఈరోజు చెప్పుకుంటూ ముందుకు పోతున్నారు. ఆయన యొక్క ఆధ్వర్యంలో హిందుస్థానీ గౌరవ సమితి ఏర్పడ్డది. ఆ ఏర్పడి గోరక్ష సమితి యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక ఒక గోవును జాతీయంగా ప్రకటించాలి, ఒక బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీలను తక్షణం మూసేయాలి, ఒకరే మూసేయకపోతే దాన్ని మేము ముట్టడిస్తామని ఆయన యొక్క ఆధ్వర్యంలో ఒక ఉద్యమం జరుగుతున్నది. కానీ ఇది పట్టజాలని ఈ బీజేపీ ఈ ఆర్ఎస్ఎస్ ఒక భావజాలం గల వ్యక్తులు ఈ రోజు ఇటువంటి వారిని టార్గెట్ చేస్తూ ఒక హిందువుని ఒక బ్రహ్మణుని ఒక చెప్పుతో కొట్టారంటే ఇది హిందుత్వం మీద దాడి ఈ సందర్భంగా చెప్పుతున్నా. ఎందుకంటే మన ఇట్లా హిందుత్వవాదులు మనం అడుకోకపోతే, హిందుత్వవాదుల మీద మనం మాట్లాడకపోతే ఈరోజు ముందు కూడా ఒక మన సమాజాన్ని ఈరోజు ఇప్పుడు చెడిపోతున్నది, ఇంకా చెడిపోయే అవకాశం ఉన్నది. కనుక మనం ముందు కూడా ఇటువంటి వాళ్ళని మనము దూరం ఉంటూ ఇటువంటి వారిని మనము ఖండిస్తూ వ్యతిరేకిస్తూ ముందుకు పోతే మనం రక్షించబడతాము. ఈ భారతదేశం భిన్నత్వం ఏకత్వం, భారతదేశం ఔన్నత్యం అన్నట్టు ఈరోజు మనము ప్రజలలో మనము జీవిస్తున్నాం. కానీ ఈ ఆర్ఎస్ఎస్ గుండాలు ఈరోజు ఒక స్వార్థం కొరకు, ఒక రాజకీయం కొరకు వాడుకుంటూ ఈరోజు మనల్ని విడదీస్తూ ముందరికి వెళ్తున్నారు. కనుక హిందూ సోదరులారా, మీరు గుర్తించాలి. ఒక బ్రహ్మణుడు ఈరోజు జరిగిన దాడి ఒక బ్రహ్మణుడి మీద జరిగిన దాడి, ఒక హిందూ మీద జరిగిన దాడి అని ఈ సందర్భంగా తెలుపుతున్నా. ముందు కూడా వెంటనే ఈ ప్రభుత్వం తక్షణమే ఈ యొక్క కాశ్యప్ రెడ్డి మీద, ఆర్ఎస్ గుండా మీద కేసు నమోదు చేసి ఉప చట్టం పెట్టి కాలపానికి తొలియాలని, తిహార్ జైలుకు పంపించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. సిఐటియు, అదేవిధంగా మైనార్టీ హక్కుల పోరాట సంఘం, SC/ST BC మైనార్టీ హక్కుల పోరాట సంఘం, మళ్ళీ వ్యవసాయ కార్మిక సంఘము, ANPS ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే మొన్న డిబేట్లో రమణమూర్తి అనే వ్యక్తి పైన RSS మతోన్మాదం నెత్తికెక్కినటువంటి కాసపు రెడ్డిని ఒక డిబేట్ విషయంలో మాట్లాడుతుండగా దౌర్జన్యంగా ఈరోజు ఆయన మీద దాడి చేయడము, ఆయన యొక్క భావ ప్రకటన స్వేచ్ఛను హరించడం అంటే ఒక రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లు, మళ్ళీ చట్టాన్ని ఉల్లంఘించినట్లు, మళ్ళీ చట్టాలను ఉల్లంఘించేటటువంటి దుర్మార్గులని, మతోన్మాదులని ఈరోజు మతోన్మాదం తలకెక్కి ఈరోజు ఇతరుల మీద దాడి చేసి ఇతరుల యొక్క హక్కుని కోల్పోయేటట్లు చేస్తున్నటువంటి కాసపు రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని చెప్పి మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ బీజేపీ ప్రభుత్వంగా పనిచేస్తుందా, లేకపోతే చట్టాలను రక్షించే ప్రభుత్వంగా పనిచేస్తుందో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ ఇలాంటి భావ ప్రకటన స్వేచ్ఛను హరించేటటువంటి దుర్మార్గులని, మతోన్మాదులని అరికట్టవలసినటువంటి ప్రభుత్వాలు వాళ్ళకు ఒత్తస్తు వలుకుతూ వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఈ రకంగా ప్రజల మీద స్వేచ్ఛను హరించేటటువంటి ఈ దుర్మార్గాలని అరెస్ట్ చేయకుండా పోతే భవిష్యత్తులో ఈరోజు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మళ్ళీ ఈ యొక్క శాంతియుతంగా ఒక డిబేట్ జరుగుతున్నటువంటి అలాంటి వ్యక్తి పైన ఆ రకంగా చెప్పుతో దాడి చేయడం అంటే ఈ సమాజం మీద దాడి చేసినట్లే. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వమైనా బీజేపీ ప్రభుత్వమైనా మూడోసారి అధికారంలోకి వచ్చినాక ఈ రోజు ఏదైతే ప్రజల మీద, ప్రజాస్వామ్య వ్యక్తుల మీద, ఈ రోజు ఏదైతే సమాజం కోసం మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల మీద, ఈ రోజు ఏదైతే భావ ప్రకటన స్వేచ్ఛ, రాజ్యాంగం ఉండాలని కోరుకునేటటువంటి వ్యక్తుల మీద ఈ దాడులు చేయడం చాలా దుర్మార్గం. అందుకోసం బీజేపీ ప్రభుత్వం, అదేవిధంగా RSS ఈ రోజు మతోన్మాద గుండెలు ఈ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి, చట్టాలను పక్కన పెట్టి ఈ రోజు చట్టాన్ని చేతులకు తీసుకొని ఈ రోజు మేధావుల మీద, దళితుల మీద, మైనార్టీల మీద, బీసీల మీద ఈ రోజు దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ యొక్క
దుర్మార్గులని ఖండించవలసినటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి మేధావులు గాని యువకులు గాని మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకోసం అంటే భవిష్యత్తులో రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి దుర్మార్గుల వల్ల ఈ యొక్క హిందువుల లోపల కాదు ఈ ప్రజల లోపల ఈ విధ్వంసాలు రెచ్చగొట్టి ప్రజల మధ్యలో శిక్షలు పెట్టి పబ్బం గడుపుకోవాలని చెప్పి బీజేపీ ఆర్ఎస్ఎస్ చూస్తుంది. కాబట్టి ఈ మతోన్మాదం అనేది చాలా పెట్రోగిపోతుంది. భవిష్యత్తులో అనేక దాడులు దౌర్జన్యాలు చేయాలనేటటువంటి కుట్రలో భాగంగానే రమణమూర్తి మీద దాడి చేయడం జరిగింది. దీన్ని అన్ని ప్రజా సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ఆయన మీద ఖచ్చితంగా పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పి ఇలాంటి దాడులని అరికట్టవలసినటువంటి అవసరం ఉంది అని చెప్తూ ఈ యొక్క ప్రజా సంఘాలుగా భవిష్యత్తులో ఇటువంటి దాడులు దౌర్జన్యాలను ఖచ్చితంగా ప్రభుత్వాలు కట్టడి చేయకపోతే శాంతియుతంగా ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నటువంటి వాళ్లకు ఆటంకంగా మారబోతుంది. కాబట్టి అందుకోసం భారత రాజ్యాంగాన్ని కాపాడాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఇలాంటి మతోన్మాదులు ఏదైతే పెట్రోకి పోయి పేదల మీద ఏదైతే మేధావుల మీద ఈ పోరాటం చేస్తున్నటువంటి సంఘాల మీద దాడి చేయాలనేటటువంటి కుట్రలు వండుతున్నటువంటి వారిపైన ఏదైతే ఈ రోజు దేశద్రోహం అని చెప్పి నక్సలిజాన్ని అరికట్టినమని చెప్పారు. మళ్ళీ ఈ దేశంలో ఉంటూ ఈ దేశం వ్యక్తుల మీద ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి మేధావుల మీద పేదవుల మీద ఈ రోజు మతం పేరుతో దాడులు చేస్తున్నటువంటి వాళ్ళ సంగతి ఏంటిదో ఈ ప్రభుత్వాలు తేల్చకపోతే మరి ప్రజలే వాళ్ళ గుణపాఠం చెప్పే రోజులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ఒక డిబేట్ లో పాల్గొన్నటువంటి రమణమూర్తి మీద దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యం మీద మానవులు ఏదైతే ప్రశ్నించాలి అన్యాయం జరుగుతుందంటే అలాంటి వ్యక్తుల మీద దాడులు చేయడం అనేది ఇది చాలా దుర్మార్గం. కాబట్టి ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడేటటువంటి అందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం.